నమస్తే అవ్వా. నమస్తే. ఏం చేస్తావు అవ్వా? కూరగాయలు అమ్ముతున్నా. కూరగాయలు అమ్ముతాయి. కూరగాయల వ్యాపారం ఎక్కడ నుంచి చేస్తావమ్మా? సొంతయా కూరగాయలు? పట్టుకొచ్చి అమ్ముతాం. అంటే మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కొచ్చి ఇక్కడ అమ్మడం. ఎందుకో క్యారెట్ వస్తుందక్క. క్యారెటా? ఇది మన చిక్కుడుగాయల క్యారెట్లు అమ్ముతారా? నీ 50-60 అవుతుంది కిలో. కిలో 50-60 కిలోల చొప్పున ఇస్తారా? క్యారెట్లు ఎక్కువ కొంటారా? మేము పావు కిలో అర్ధ కిలో అమ్ముతాం. అవునా? ఆహా, మీరు కొన్ని దగ్గర సంతకాడ వెళ్ళి ఆడ కిలోలు కొంటాం. కిలోలు కొంటారు. ఏమన్నా లాభం వస్తుందా మరి? ఇక లాభం అంటే గట్టిన 100-200 దొరుకుతాయి. అవునా? టమాటాకి ఎట్లుందమ్మా రేటు? టమాటా 60-50 ఉంది. అమ్మో, బాగానే రేటు ఉందమ్మా. మరి ఆయన వచ్చింది అంత రేటు పెంచిండుగా. ఇప్పుడు మీకు రేవంత్ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉంది? రేవంత్ రెడ్డిని గెలిపించినా నేను లాభం లేదుగా. ఎందుకు లాభం లేదమ్మా? ఏమి చేస్తలేదుగా, రైతు బంధు అన్ని పడతలేవుగా. ఫ్రీ బస్ పెట్టిరు కదవ్వా? మాకు బలిచూడడం బస్సులు లేవుగా. బస్సులు లేవా? లేవు. అవునా? పింఛన్ వస్తుందవ్వా? మాకు రాదు. అమ్మ ఎవరన్నా ఉన్నారు ఇంట్లో? మా ఇంట్లో ఎవరికి రాదు, మా మామకు వస్తుంది. మామకు వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 2000. 2000 వస్తుంది. 4000 వస్తలేదా? వస్తలేవు. బతుకమ్మ చీరలు ఇచ్చిండా? ఆడవాడు ఇయ్యలే. అయ్యలే. కరెంట్ బిల్ మాపేస్తుందమ్మా? ఏది మాపలేదు, ఏమి లేదు. అవునా? ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి. అప్పుడు వచ్చినాయి. ఇప్పుడు ఇప్పుడు రాలే. ఇప్పుడు రాలే ఇంకా. ఓకే అమ్మా, నీ పేరేందవ్వా? నా పేరు ముత్తమ్మ.